మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా ఆటుపోట్లు తప్పవు. వ్యాపారరీత్యా కొంతవరకు లాభాలుగానే ఉంటుంది. చేసే పని మళ్ళీ చేయడం, కష్టానికి తగిన ఫలితం తక్కువగా రావడం, జీవితం మీద ఒక రకమైన విరక్తి భావం అనేది ఏర్పడుతుంది. వీరికి ఏలినాడు శని నడుస్తోంది. వ్యయంలో శని అంత బలంగా లేరు. అయితే ఏదైనా ఒక పని సాధించాలి అని అనుకున్న ఏదైతే ప్రారంభిస్తారో అది నిదానంగా అయినా సరే అది పూర్తవుతుంది. వ్యాపారంలో కొంత లాభాల దిశగా కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. కష్టే ఫలినట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహించాలని యోచిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైతే సంబంధం కుదిరిందో అది మంచిదా కాదా అనేది జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. విద్యలోనూ ఉద్యోగంలోనూ బాగా రాణించగలుగుతారు. మీ కష్టం తగిన ప్రతిఫలం చక్కగా లభించనే భావన ఏర్పడుతుంది. అదేవిధంగా నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వెనకడుగు వేయకుండా ఉండడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం శని స్తోత్రం పండించడం, ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి, వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి కలుసుబాటుదనంగా ఉంటుంది. సినీ కళాకారులకు కష్టే ఫలినట్టుగా కష్టాంతగిన ప్రతిఫలం కొంతవరకు లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. శనితో కలిసి బుధుడితో కలిసి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం చక్కగా ఉంది. విదేశీ ప్రయత్నాలు, H1B, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. లాభాలు బాగుంటుంది. ఏదైనా నలుగురితో పాటు కలిసి మన పని మనం చేసుకోవడం మంచిది. మనం ఒంటరిగా ఏది చేయలేము. మనం ఎంత కష్టపడి నీతిగా ఉన్నా కూడా పక్క వాళ్ళు మన మాట వినకపోవడం ఇదొక బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఏదైనా సరే దైవానుగ్రహం మీకు చక్కగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భగవంతుడి దయ వల్ల అన్నీ మేలే జరుగుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా కుబేర కంకణం చేతికి వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.